ఇప్పుడు నేను చెప్పబోయే అంశము ఈ రెండు కూడా నేను మొన్న జేఏసీ మీటింగ్లో సీఎం గారికి నా స్వయంగా నేను ఆ రోజు రిప్రజెంట్ చేసినాను, చేసి చాలా బలంగా మాట్లాడినాను. ఆ రోజు సీఎం గారు ఒకటి మనకు దీపావళి కంటే ముందు జరిగిన విషయం ఇది. దీపావళికి ఒక క్యాబినెట్ సబ్ కమిటీ ఫామ్ చేస్తున్నాము. క్యాబినెట్ సబ్ కమిటీలో మీరు చెప్తే ఇష్యూస్ మీరు క్యాబినెట్ సబ్ కమిటీ ముందు తీసుకొస్తారో దాంట్లో నాన్ ఫైనాన్షియల్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఏవైతే మనకు ఫైనాన్షియల్ బర్డెన్ గవర్నమెంట్కి లేని విషయాలు ఏమున్నా కానీ మార్చి లోపల క్లియర్ చేస్తామని ఆ రోజు మనకు ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఇప్పుడు నేను చెప్పే రెండో అంశం ఏంటంటే ఇష్యూ ఆఫ్ హెల్త్ కార్డ్స్ అండ్ cashless treatment facility for all employees in the state, starting with the pilot project as in the secretariat. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఈహెచ్ఎస్ కార్డ్ సిస్టమ్ ఏదైతే ఉందో దీన్ని మొత్తం రాష్ట్రంలో తీసుకురావడానికి మీకు కొంత టైం పడుతుంది అని అనుకుంటే ప్రభుత్వానికి మనం ఇచ్చే సలహా సూచనలు ఏంటంటే సెక్రటేరియట్ అనేది హైదరాబాద్లో ఉంటుంది. మనకి ఇక్కడ ఎంపానల్ హాస్పిటల్స్ అన్నీ ఇక్కడ సరౌండింగ్స్లోనే ఉంటాయి. తర్వాత మనకు చాలా స్కీమ్స్ ఉన్నాయి, ఏది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి,